దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 148. ఫైనల్గా గౌతమ్ తాన్యా మధ్య ఏం జరిగింది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఏమన్నావు గౌతమ్? మా అక్క మా బావగారిని వదిలేసి రావాలా అని అడుగుతుంది తాన్య. అవును, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అంటే అవంతి ఈ దుర్మార్గుని వదిలేసి రావాలి. అప్పుడు మాత్రమే నా జీవితంలో నీకు స్థానం ఇస్తాను అంటాడు తాన్య వైపు కోపంగా చూస్తూ. స్టాప్ ఇట్ గౌతమ్. మా అక్క మా బావగారి గురించి ఇంతకన్నా ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ తాన్య ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ఆవేశపడుతుంది. అప్పటి వరకు సైలెంట్గా వ్యవహరించిన తాన్య ఇప్పుడు గట్టిగా అరిచేసరికి గౌతమ్తో సహా అందరూ షాక్ అయి తాన్య వైపు చూస్తుంటారు. మా అక్కని తన సంసారాన్ని వదిలేసి రమ్మన్నావు, మా బావగారిని పట్టుకొని దుర్మార్గుడు అని అంటున్నావు. ఇంతకన్నా వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడితే నిన్ను చంపటానికి కూడా వెనకాడను అంటూ తాన్య ఆవేశంతో సీరియస్ అవుతుంది. తన మాటలకి గౌతమ్ ఇంకా కోపం తెచ్చుకుంటూ కల్లెర చేసి చూస్తుంటాడు. నువ్వాగు తాన్య, మేము మాట్లాడతాం కదా అంటాడు మహర్షి. వద్దు బావగారు, మీరు ఎవ్వరూ ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో నా తప్పు ఉంది కాబట్టి, అతనికి అబద్ధాలు చెప్పడం ముమ్మాటికి నాది తప్పే కాబట్టి ఇప్పటి వరకు అతను ఎన్ని మాటలన్నా భరిస్తూ వచ్చాను. చెయ్యెత్తి కొట్టబోతున్నా మౌనంగా ఉండిపోయాను. తప్పు చేశాను కాబట్టి ఆ మాత్రం శిక్ష అనుభవించాలి అనుకొని అతని తిట్లకి తల వంచాను. కానీ ఇతగాడు మా అక్క మిమ్మల్ని వదిలేసి వస్తేనే నన్ను పెళ్లి చేసుకుంటాను అని గొప్పగా చెప్తున్నాడు కదా, ఇది మాత్రం నేను భరించలేకపోతున్నాను అని తిరిగి గౌతమ్ వైపు సూటిగా చూస్తూ, ఇప్పుడు నేను చెప్తున్నాను విను గౌతమ్. మా అక్క సంసారాన్ని దూరం చేసి నేను నీ జీవితంలోకి రావాలి అనుకుంటే అసలు ఆ జీవితమే నాకు అవసరం లేదు అని కరాఖండిగా చెప్పింది. ఆ మాటలు విని గౌతమ్ ఇంకా కోపంగా చూస్తుంటాడు. అక్కడ జరుగుతున్న చూసి వర్ష మాత్రం తెగ సంతోషపడిపోతుంది. కాంతమ్మ మాత్రం స్వార్థంగా ఆలోచించుకుంటూ, ఇది అక్క కోసం బంగారం లాంటి భవిష్యత్తుని పాడు చేసుకోబోతుంది అని తాన్యాన్ని తిట్టుకుంటూ ఉంటుంది. ఇంకొకసారి మా బావగారి గురించి దుర్మార్గంగా మాట్లాడితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను గౌతమ్ అంటుంది తాన్య. నీ బావని అంతగా వెనకేసుకొస్తున్నావు, అతనేమైనా దేవుడు అనుకుంటున్నావా అని అడుగుతాడు గౌతమ్ కూడా ఆవేశపడుతూ. ఎస్, మా బావగారు నాకు దేవుడే. మా అక్కని అపురూపంగా చూసుకుంటున్న మా బావగారు నాకు దేవుడి కన్నా కూడా ఎక్కువే అంటుంది తాన్య రెట్టించిన వాయిస్తో. తాన్య మాటలకు గౌతమ్ పిడికిలి బిగిస్తూ, అసలు మీ బావ కాదు, నిన్ను అనాలి తాన్య. నువ్వు ఇంత దుర్మార్గురాలివి, ఇంత స్వార్థపరురాలివి అని నేనసలు ఊహించలేదు అంటాడు. ఇక్కడ నా తప్పు ఉంది కాబట్టి నువ్వు నన్ను ఎన్ని మాటలైనా అను గౌతమ్, పడతాను. కానీ మా అక్క సంసారాన్ని నాశనం చేయాలి అనుకున్నానని నీ ఆలోచన మాత్రం నేను ఎప్పటికీ క్షమించను అని అంటుంది. నువ్వాగు తాన్య, గౌతమ్ ఆవేశపడినట్టుగా నువ్వు ఆవేశపడకే అని అవంతి తాన్యాని బతిమలాడుతుంది. ప్లీజ్ అక్క, ఈ ప్రేమలో పడి నన్ను నేను ఎంత కోల్పోయానో నాకు అర్థమవుతుంది. ఈ ప్రేమలో పడ్డ తర్వాతే భయం అంటే ఏంటో, టెన్షన్ అంటే ఎలా ఉంటుందో, కన్నీళ్ళు ఎలా వస్తాయో అన్నీ తెలిసాయక్క. ఇలా భయపడుతూ కన్నీళ్ళు పెట్టుకునే ప్రేమ నాకొద్దు. భయపడటం నా యాటిట్యూడ్ కాదు. మౌనంగా తిట్లు తింటూ కన్నీళ్ళు పెట్టుకోవటం నా వల్ల కాదు. భయము, కన్నీళ్ళు, టెన్షన్ ఇవి ఉంటేనే ప్రేమ దక్కుతుంది అంటే అలాంటి ప్రేమ నాకు కూడా అవసరం లేదు. బ్రేకప్ నువ్వు మాత్రమే కాదు గౌతమ్, నేను కూడా మన ప్రేమకి బ్రేకప్ చెప్తున్నాను. మా బావగారిని దుర్మార్గుడిగా చూస్తూ మా అక్క సంసారాన్ని వదిలేసి రమ్మని నీలాంటి వాడితో కలిసి ట్రావెల్ చేయటం నా వల్ల కాదు. ఐ హేట్ యు అని అంటుంది.
తాన్యాని అంతగా ప్రేమించిన గౌతమ్‌కి తాన్య మాటలతో గౌతమ్ మనసు కూడా విలవిలలాడుతుంటుంది. అమ్మ తాన్య, ఇద్దరు ఆవేశపడి మీ ప్రేమను దూరం చేసుకోవడం కరెక్ట్ కాదు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి అంటాడు మహర్షి. లేదు బావగారు, ఈ విషయంలో నాకు అడ్డు చెప్పకండి. అసలు నేను జాబ్‌లో జాయిన్ కాకముందే నేను గౌతమ్ మీద మనసు పారేసుకోవటం నాది తప్పు. మీ కోరిక మేర జాబ్‌కి వెళ్ళినప్పుడు నా ఉద్యోగం నేను చేసుకోకుండా మా ప్రేమ మీద ఆశలు పెంచుకుంటూ వచ్చి గౌతమ్‌ని యాక్సెప్ట్ చేయటం మరొక తప్పు. అసలు మీ శత్రువుని ప్రేమించటం అనేది నేను చేసిన దారుణమైన తప్పు బావగారు అంటూ గుండె పగులుతున్న బాధతో కన్నీళ్ళు పెడుతుంటుంది. మహర్షి, అవంతి ఒకరికొకరు చూసుకొని కన్నీళ్లు పెడుతున్న తాన్య వైపు బాధగా చూస్తుంటారు. వర్ష మాత్రం కన్నీళ్లు పెడుతున్న తాన్యని చూసి, నేను అనుకున్న దానికన్నా కూడా సీన్ బాగా పండిపోతుంది. నాకు కావాల్సింది ఇదే కదా అని మనసులో అనుకుంటుంది. కాంతమ్మ కూడా తాన్య మాటలకు కోపంగా చూస్తుంటుంది. తాన్య వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని, నేను గౌతమ్ ఒక్కటైతే వారిద్దరి స్నేహం బంధుత్వంగా మారుతుందని ఎంతో ఆశతో మీరు నన్ను గౌతమ్ దగ్గరికి పంపించారు బావగారు. కానీ బావగారు, మా అక్క సంతోషాన్ని అర్థం చేసుకోలేని ఈ మనిషి మా అక్కకి స్నేహితుడిగా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. తన సంసారం విచ్ఛిన్నం కావాలని కోరుకునే ఇలాంటి స్నేహితుడు మా అక్కకి అవసరం లేదు అని అంటుంది. అలా అనుకు తాన్య, గౌతమ్‌ని నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నావు అంటుంది తాన్య. లేదక్కా, నీ స్నేహితుణ్ణి నేను ఇప్పుడే పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఆవేశంలో ఆలోచన మరిచి ఎంతవరకైనా దిగజారిపోతాడని ఇప్పుడే పూర్తిగా అర్థమైంది. ఇలాంటి వ్యక్తి నీ స్నేహితుడిగా ఒప్పుకున్నా నాకు మాత్రం భర్తగా వద్దు అక్కా. ఇతన్ని చేసుకొని జీవితాంతం కన్నీళ్లు భయంతో గడపడం నా వల్ల కాదు అని చెప్పి తిరిగి గౌతమ్ దగ్గరికి వెళ్ళి సూటిగా చూస్తూ, నేను తెలిసి చేసినా తెలియక చేసినా నువ్వు నా ప్రేమలో పడటం అనేది నా ప్రేరణ, నా ప్రవర్తనే కారణం గౌతమ్. మన ప్రేమ విడిపోతున్నందుకు నీ మనసు కూడా బాధపడుతుందని నాకు తెలుసు. నేను అనేది లేకపోతే ఈ క్షణం నువ్వు మనోవేదన అనుభవించకపోయేవాడివి. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న మనోవేదనకి మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నాను అంటూ గౌతమ్‌కి 2 చేతులు జోడిస్తుంది. నువ్వు చేతులు జోడించి అడిగితే నా మనసులో రేగుతున్న అగ్ని పర్వతం చల్లారుతుంది అనుకుంటున్నావా అని అడుగుతాడు గౌతమ్. చల్లారుతుందని నేను చెప్పను గౌతమ్. ఎందుకంటే ప్రేమ విఫలమై ఇప్పుడు నువ్వు పడుతున్న బాధే నేను కూడా పడుతున్నాను. కాలమే మన బాధల్ని మాన్పించాలని కోరుకుంటూ నీ నుంచి పూర్తిగా విడిపోతున్నాను. గుడ్ బై అని చెప్పి కన్నీళ్ళు తుడుచుకొని, రెండక్క, రండి బావగారు అంటూ చెరొక చేతిలో అవంతి చెయ్యి మహర్షి చెయ్యి పట్టుకొని తాన్య వెళ్ళిపోతుంటుంది. తాన్య వాళ్ళతో కలిసి తనకు దూరం కావడం చూసి గౌతమ్ మనసులో ఇంకా కోపం కసి పెరుగుతుంటుంది. వాటితో పాటు గౌతమ్ కళ్ళలో కూడా కన్నీళ్ళు తిరుగుతుంటాయి. అవంతి మహర్షి తాన్యతో వెళ్తూనే వెనక్కి తిరిగి గౌతమ్ వైపు బాధగా చూస్తూ ముందుకు వెళ్తుంటారు. కాంతమ్మ ఇక అక్కడేమీ మాట్లాడలేక వాళ్ళ వెనక వెళ్తుంటుంది. హమ్మయ్య అని అనుకొని వర్ష ఊపిరి పీల్చుకుంటుంది. గౌతమ్ మాత్రం అక్కడ ఉన్న సోఫాలో కూలబడిపోయి ఎన్నాళ్ళు తాన్యాతో ఉన్న మధుర జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ చేతికి ఉన్న లవ్ బ్యాండ్ని చూస్తూ, ఇప్పటి వరకు నిన్ను ముద్దుగా డెవిల్ అని పిలుస్తూ వచ్చాను. కానీ చివరికి నా జీవితాన్ని కాల్చేసిన నిజమైన డెవిల్ అని నిరూపించుకున్నావు అనుకుంటూ కసి కోపంతోనే కన్నీళ్ళు పెడుతుంటాడు. వర్ష బాధని నటిస్తూ దగ్గరికొచ్చి, అయ్యో బావా, నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటావని తెలిస్తే నేను ఈ నిజాలన్నీ మనసులోని ఉంచుకొని బూడిద చేసేదాన్ని. అనవసరంగా నిజాలన్నీ బయటపెట్టి మీ ప్రేమను దూరం చేసి దుర్మార్గురాల్ని అయ్యానేమోనని నాకు అనిపిస్తుంది బావా. నన్ను క్షమించు బావా
అని ముసలి కన్నీళ్లు కారుస్తుంది. పాపం పండే రోజు వస్తే అన్నీ బయటపడతాయి వర్ష. మా పెళ్ళి జరగకముందే నిజాలు బయటపెట్టి నువ్వు మంచి పని చేశావు అంటాడు గౌతమ్. అది విని వర్ష పొగ్గరగా నవ్వుతూ, ఇక బావకు నేను దగ్గర కావటమే తరువాయి అని అనుకుంటుంది. మహర్షి వాళ్ళతో ఇంటికి చేరిన తాన్య సోఫాలో ముభావంగా కూర్చొని ఉంటుంది. ఏమైనా నువ్వు చాలా తొందరపడ్డావు తాన్య. గౌతమ్తో అలా మాట్లాడకుండా ఉండాల్సింది అంటాడు మహర్షి. తప్పు మన దగ్గర ఉన్నప్పుడు కాస్త తలదించుకొని ఉంటే పోయేది కదా తాన్య అంటుంది అవంతి. ప్లీజ్ అక్క, గౌతమ్కి నాకు బ్రేకప్ అయింది. ఈ విషయాన్ని మీరు ఎంత తొందరగా జీర్ణించుకుంటే అంత మంచిది. ఇక మా గురించి ఆలోచించడం మానేయండి అని చెప్పి తాన్య బాధపడుతూ తన రూంలోకి వెళ్ళిపోయి డోర్ వేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ బెడ్ మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది. అలా కాసేపు ఏడ్చి లేచి కూర్చొని, నో, నేనేంటి, ఏడవడమేంటి, ఏడవడం అనేది నాకు తెలీదు, ఐఆమ్ డెవిల్ అని కసిగా అనుకుంటుంది. ఏంటి మహర్షి గారిది, మనం అనుకుందేంటి, జరిగిందేంటి, అంతా తలక్రిందులైంది. ఇప్పటి వరకు మనం గౌతమ్ గురించి భయపడుతూ వచ్చాము. కానీ ఇప్పుడు గౌతమ్ కంటే తాన్య కూడా మొండిగా తయారైంది అంటుంది అవంతి. ఇప్పుడు ఇద్దరు ఆవేశంలో ఉన్నారులే అవంతి, కొన్ని రోజులు పోతే అన్నీ సర్దుకుంటాయి అని చెప్పి మహర్షి బాధపడుతూ రూములోకి వెళ్ళిపోతాడు. కాంతమ్మ అవంతి వైపు కోపంగా చూస్తూ తన దగ్గరికొచ్చి, చల్లబడ్డాయా, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నా కూతురు జీవితం నాశనం చేసే వరకు నువ్వు ఊరుకోవేమో అంటూ తన సవితి తల్లి పోరు అవంతి మీద చూపిస్తుంటుంది. ఏంటి పిన్ని అలా మాట్లాడుతున్నారు అంటుంది అవంతి. ఇలా మాట్లాడక ఎలా మాట్లాడమంటావు? నువ్వేమో కోట లాంటి ఇంట్లో ఉండి రాజభోగాలు అనుభవిస్తున్నావు. కానీ నీ వల్ల నా కూతురు తన జీవితమే నాశనం చేసుకుని కూర్చొని ఏడుస్తుంది. నీ కూతురు కాబోయే మొగుడుతో అమెరికా వెళ్ళి వస్తుంది. త్వరలో వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు. నీ కూతుర్ని అల్లుని వచ్చి చూసుకో అని ఆ వర్ష నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది. తీరా ఇక్కడికి వచ్చాక జరిగింది చూసి నా గుండె పగిలిపోయింది. ఇప్పుడు నా కూతురు కంటతడి పెడుతున్నందుకు ముమ్మాటికి కారణం నువ్వే అంటుంది కాంతమ్మ. అమ్మా అంటూ తాన్య గట్టిగా అరుస్తూ అక్కడికి వస్తుంది. తాన్యాని చూసి కాంతమ్మ సైలెంట్ అవుతుంది. అక్క మీద నీ ప్రతాపం మళ్ళీ మొదలుపెట్టావా అని అడుగుతుంది కోపంగా దగ్గరికొచ్చి. అది కాదే, నీ పిచ్చితనంతో కోట్లకు పడగలెత్తిన ప్రేమించిన వాణ్ణి వదిలేసి వచ్చావు. ఇప్పుడు నీ జీవితం ఏమవుతుందని నాకు భయంగా ఉందే అంటుంది కాంతమ్మ. ఇప్పుడు నా జీవితానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అతను నా జీవితంలో లేనప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే స్ట్రాంగ్గా ఉంటాను. నా జీవితం ఏదో అయిపోతుందని నువ్వు అనవసరంగా అక్కని మాటలంటే ఊరుకోను అంటుంది తాన్య. నువ్వు మొదట్నుంచి అంతేనే. ఇప్పుడు మీ అక్కకే బంగారం లాంటి ఈ బంగ్లాలో మొగుడుతో కలిసి ఉంటుంది. కానీ నీ పరిస్థితి ఎటూ కాకుండా పోయింది. ఇదంతా ఈ మహాతల్లి పుణ్యమే. నీ జీవితం నాశనం చేయడానికి ఉందట్టుంది ఈ పాపిష్టురాలు అంటూ అవంతిని తిడుతూ ఉంటే, కాంతమ్మగారు అని సీరియస్గా అరుస్తూ మహర్షి అక్కడికి వస్తాడు. అతన్ని చూడగానే కాంతమ్మ కోపంగా మొహం తిప్పుకుంటుంది. అవంతి ఇప్పుడు నా భార్య. మా పెళ్లికి ముందు నా భార్యని మాటలన్నట్టు ఇప్పుడు అన్నారంటే సహించేది లేదు. ఇంకొకసారి నా భార్య గురించి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే తాన్యాకి కన్న తల్లి అనే విషయాన్ని కూడా మర్చిపోతాను అంటూ సీరియస్ అవుతాడు. పిన్ని ఇలా మాట్లాడడం మామూలే మహర్షి గారు, మీరాకండి అంటుంది అవంతి. ఒకప్పుడు మామూలేమో అవంతి, కానీ ఇప్పుడు కాదు. ఈవిడ గారు తన నోటికొచ్చినట్టు నిన్ను మాటలంటుంటే చూస్తూ నువ్వు ఊరుకుంటావేమో కానీ నేను ఊరుకోను అంటాడు మహర్షి.
అలా గడ్డి పెట్టండి బావగారు మా అమ్మకి అని అంటుంది తాన్య కూడా కోపంగా చూస్తూ. తాన్య జీవితానికి నేను భరోసా ఇస్తున్నాను. మీ అమ్మాయి ముందు ముందు సంతోషంగా ఉంటుంది. తాన్యకి ఏదో అయిందని చెప్పి మీరు అవంతిని తిట్టడం కరెక్ట్ కాదు అంటాడు మహర్షి. చిన్నప్పటి నుంచి నువ్వు అక్కని తిడుతుంటే నేనొక్కదాన్ని అడ్డుపడేదానమ్మా. కానిప్పుడు అక్కకి తోడుగా బావగారు కూడా ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ముందు రూములోకి రా అని చెప్పి తల్లిని లాక్కొని వెళ్తూ ఉంటుంది. మహర్షి అవంతి వైపు కూడా కాస్త కోపంగా చూసి పైకి వెళ్ళిపోతాడు. మహర్షి కోపానికి అవంతి ఆశ్చర్యపోతూ తను కూడా పైకి వెళ్తుంటుంది. మహర్షి రూములోకి వచ్చి కోపంగా నిలబడి ఉంటాడు. ఏమైంది మహర్షి గారు? నా మీద కోపంగా ఉన్నారేంటి అని అడుగుతుంది. ఇంతకుముందు నేనేదైనా ఒక్క మాట అంటే నా మీద సూర్యకాంతంలాగా ఎగబడేదానివి కదా. ఇప్పుడెందుకు మీ పిన్ని అన్ని మాటలు అంటున్నా కూడా మౌనంగా ఉండిపోతున్నావు అని అడుగుతాడు. మా పిన్ని నన్ను తిట్టడం సహజమే మహర్షి గారు. మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి మీకిది కొత్తగా అనిపిస్తుంది అని అంటుంది. నిజమే అవంతి. నిన్ను ఒకరు తిట్టడం చూస్తుంటే తట్టుకోలేకపోయాను. మీ పిన్ని ఇంత రాకాసిగా ఉన్నా తాన్య మనసు మంచిది కాబట్టి నీకు తాన్యాకి మధ్య ఇంత ఎఫెక్షన్ ఏర్పడింది. కానీ అవంతి, వాళ్ళు వీళ్ళు నిన్ను మాట అంటుంటే నీకు పడాల్సిన కర్మ పట్టలేదు. మౌనంగా భరించాల్సిన అవసరం అంతకంటే లేదు అంటాడు మహర్షి. 4 రోజులు ఉండిపోయే మా పిన్ని గురించి మీరు పట్టించుకోండి మహర్షి గారు. ఇప్పుడు విషయం మా పిన్ని గురించి మాట్లాడటం కాదు. గౌతమ్ని తాన్యాన్ని ఎలా కలపాలా అనేది ఆలోచించండి. లేదంటే మా పిన్ని అన్నట్టు తాన్య జీవితం నాశనం కావడానికి నేనే కారణం అవుతాను అంటుంది అవంతి. అసలు గౌతమ్ అలాంటి కండిషన్ పెడతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు అవంతి. గౌతమ్కి తాన్య మీద ఉన్నది నిజాయితీ గల ప్రేమే అయితే గౌతమ్ ఎప్పటికీ తాన్యాన్ని వదులుకోలేడు. మొదట్నుంచి నేను ఆ నమ్మకంతోనే వాళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నం చేస్తూ వచ్చాను. నువ్వు కూడా ఆ నమ్మకంతో ఉండు అంటాడు మహర్షి. తన ప్రేమలో అసలు నిజాయితీ లేదు. నిజాయితీ ఉంటే అంత ఈజీగా నాకు అబద్ధాలు చెప్పి అంతకంటే ఈజీగా నాకు బ్రేకప్ ఎలా చెప్తుంది? ఛా! ప్రేమలో పడకూడదు, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటూనే ఇప్పుడు నిండా ప్రేమలో మునిగిపోయి నాశనం అయ్యాను అనుకుంటూ ఇంట్లో కూర్చొని ఫుల్గా తాగుతుంటాడు గౌతమ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.